నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోడీ పరిపాలన ఈ విధంగా కొనసాగుతుంది. మోడీ పరిపాలన గురించి దేశ ప్రజలు తెలుసుకుంటున్నారు. మోడీ పరిపాలన గురించి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి, మరి ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో మరి ఎటువంటి అభివృద్ధి పథకాలు కొనసాగాలి, ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేరుస్తున్న హామీలు ఎటువంటి చేశారు, నెరవేర్చవలసిన అన్న అంశాలను మనం చర్చించే మొత్తం సిద్ధంగా ఉన్నారు. ఎస్ఎంసీ తెలుగు స్వామి గారు ముందు మన వారిని మరి దేశ ప్రధాని పరిపాలిస్తున్న కాలం గడిచిన పర్యాటక కాలంలో పరిపాలన సో బీజేపీలో చాలా మంది నాయకులు అగ్రనాయకులు ఉన్నారు. సో వాళ్ళందరినీ కాదని మోడీ గారు ఒక సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకుని ఏజ్డ్ ఫ్యాక్ట్ ఉన్నప్పుడు కూడా చాలా యువకుడి కింద, ఉత్సాహవంతుడి కింద ఒక సోషల్ మీడియా ద్వారా, ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఆయన అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చి గుజరాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు వచ్చి 2 సార్లు ఆల్రెడీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 3వసారి కూడా ప్రధానమంత్రిగా అవటం అనేది నిజంగా ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, లేకపోతే అందరి నాయకులకి, అన్ని పార్టీలకి ఆయన అందుబాటులో ఉండటం కానీ, ఇంతకుముందు ఉన్న నాయకులు కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే పరిమితం అయ్యేవాళ్ళు. ప్రధానమంత్రి అంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో 24 గంటలు కనీసం ఒక 25 గంటలు స్పెండ్ చేసినప్పుడు కూడా అతనికి రెస్ట్ లేని పరిస్థితి ఉంటుంది. సో అటువంటి వర్క్లో మాత్రం అటువంటి స్ట్రెస్ కానీ, ఒత్తిడి కానీ ఉంటుంది. కానీ ఈయన చాలా అటువంటి ఆ ఒత్తిడిని కానీ, అటువంటి బడ్జెట్ని కూడా ఆయన జయించి చాలా యాక్టివ్గా ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేయటం, అందరికి అందుబాటులో ఉండటం, అలాగే ఎవరైతే ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా అందుబాటులో ఉండటం, వాళ్ళు కనుక టైము కావాలి అని కోరితే తప్పనిసరిగా ఎవరిని కాదనకుండా అందరికీ టైం కలవటానికి ఆయన కేటాయించడం కూడా జరుగుతుంది. అందుకని ఏంటంటే ఈ రెస్ట్ ఆఫ్ పార్టీస్కి ఆయనకి అందరి నాయకుడి కింద అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినప్పుడు కూడా అతను మోడీ మనవాడు, మంచివాడు అనే దృక్పథంతో 3సారి కూడా గెలవటం ఆయన జరిగింది. అలాగే చాలా సంక్షేమ పథకాలు ఆయన చేపట్టారు. ఏది చేసినప్పుడు కూడా వన్ మ్యాన్ ఆర్మీ కింద అతను చాలా ప్రణాళికాబద్ధంగా, ఇంకొకటి ఏంటంటే ఆయన అనుకున్నది ఏదైనా కానీ వెనకడుగు వేయకుండా అటు పార్టీని కానీ, ఇటు ప్రభుత్వాన్ని కానీ ముందుకి సాగుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు. అలాంటి నాయకుడు నిజంగా దేశానికి అవసరం. అలాగే జమ్మూ కాశ్మీర్ కానీ, కొన్ని 370 ఆర్టికల్ కానీ వీటిల్లో, అలాగే చాలా విషయాల్లో కూడా ఆయన డేర్ స్టెప్ తీసుకుని వేరే పార్టీలు అపోజ్ చేసినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా కాదని ఇతను ముందుకెళ్ళటం జరిగింది. చాలా విషయాలు దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించి కానీ, లేదా సంక్షేమ పథకాలకు సంబంధించిన కానీ ఆయన చాలా కార్యక్రమాలు మంచిగా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ 3వసారి కూడా గెలిచిన తర్వాత కూడా ఆయన ఆ రకంగానే ఇంకా మరిన్ని మంచి పనులు ప్రజలకి చేకూరే విధంగా ముందుకెళ్తారని నేను భావిస్తున్నాను. రాజకీయంగా ఏదో రకంగా ఆయనకి కొంచెం తగ్గించాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు కానీ కొన్ని అసాంఘిక శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయినప్పుడు కూడా ఆయన ఏమి దానికి లొంగే వ్యక్తి కాదు, దానికి భయపడే వ్యక్తి కాదు. చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ముందుకెళ్తాడు. చాలా అలాగే కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఇండియా అంటే మోడీ, మోడీ అంటే ఇండియా అన్నట్టుగా ఆయన యొక్క అటువంటి పేరుని సంపాదించుకోగలిగారు. ఇంతకుముందు ఏ నాయకులు కూడా
ఆ గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళే తెలుసు తప్ప ప్రపంచానికి మిగతా నాయకులు ఎవరు మన దేశ ప్రజలకు ప్రధానమంత్రి ఈ రకంగా తెలుసు తప్ప ఆ ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు. కానీ ఈయన ప్రపంచ దేశాల్లో మోడీ అంటే ఇండియా, ఇండియా అంటే మోడీ అన్నట్టుగా ఆ, తన పార్టీని కూడా మర్చిపోయి అతను ఒక ఆ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అతను ప్రధానమంత్రిగా ఇండియాలో వర్క్ చేస్తున్నాడు అనేది ఏమి లేదు ఎక్కడ. ఒక పార్టీని కూడా పార్టీ తెలియని వాళ్ళు కూడా ఆ, ఇతను మోడీ అంటే తెలిసిన ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మొన్న ఒక సర్వే సంస్థ దాంట్లో కూడా మోడీకి కూడా చాలా 38వ స్థానంతో రావడం జరిగింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత వేరే వేరే కంట్రీస్ ఉన్నాయి కానీ అమెరికాలోనే ఉన్న వాళ్ళు అమెరికా అధ్యక్షులు కానీ లేదా ఒక బిజినెస్ మ్యాన్ కానీ ప్రపంచ దేశానికి పరిచయం. అలాగే ఒక ఇండియా ప్రధానమంత్రి కూడా చాలా దేశాలకి తెలియని పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడు ప్రపంచ దేశాలు అందరికీ కూడా ఇండియా వైపు చూస్తున్నారు. ఇండియా అంత స్పీడ్గా ఎలా అభివృద్ధి చెందుతుంది, దీనికి ఒకే ఒక నాయకుడు మోడీ అన్నట్టుగా ఆ దిశగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ప్రధానమంత్రి అనగానే మరి కొన్ని కారణాలు అభివృద్ధి వచ్చింది కూడా పైలట్ గా మారడం, కొన్ని సినిమాలకు మరి మన ప్రధాని గారు కూడా శ్రీకృష్ణకి సంబంధించిన లోపలికి వెళ్ళడం, అందులో లోపలికి వెళ్ళడం, ఎలా తీసుకోవాలి అంటే నేను అడిగేటట్టు దేశానికి యోగాలు జ్ఞానాలు చేసే ప్రధానంగా ఉంటారు లేదా ప్రభుత్వ సంస్థ పథకాలను మరిన్ని తీసుకొచ్చి అందరికీ అందజేసే ప్రధానం అవుతుంది. బయట ఒక ప్రశ్న దీన్ని ఎలా అంటే రాజకీయంగా వేరే వేరే పార్టీలు అది విమర్శించడం సహజం. కాకపోతే ఏంటంటే ఈయన ఈ యోగా చేయటం ఇవన్నీ చేయటం అంటే ఇది ఆరోగ్యానికి సంబంధించినట్టుగానే ఆయన భావిస్తాడు తప్ప ఇది ఒక మతానికి సంబంధించిందో లేకపోతే ఒక సెక్యులర్ గా ఆయన చూస్తాడు తప్ప ఒక సెపరేట్ గా ఒక మతానికి సంబంధించింది ఇది ఒక దైవానికి సంబంధించింది అంటే ఆయన ఎప్పుడు చూడు. ఇప్పుడు మామూలుగా చూడదు, స్వతహాగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి ఈయన హిందూ భావజాలం ఎక్కువగా ఉంటుంది. సో అది ఎవరన్నా కాదనలేదు. అతను జన్మతహా వచ్చింది, మనం దాన్ని ఏమి అడ్డు చెప్పటం కానీ అడ్డంకి కానీ ఇది కాదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక హోదాలో ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఆ పీఠాన్ని అధిరోహించినప్పుడు డెఫినెట్గా సెక్యులర్ కిందే ఉండాలి, సెక్యులర్ భావాలు కలిగే ఉండాలి. కానీ వాళ్ళ సొంత భావాలు కూడా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు హిందూ మతానికి సంబంధించింది ఎక్కువ ప్రచారం చేయటంలో పాల్గొనటంలో ఉన్నప్పుడు కూడా మిగతా మిగతా మతాలకు సంబంధించింది కానీ వాళ్ళ యొక్క నమ్మకాలను కానీ ఎప్పుడు కూడా పక్కనే పెట్టలేదు. రెండోది ఏంటంటే అన్ని మతాల వారికి కూడా ఆయన అందుబాటులోనే ఉంటున్నారని నేను అనుకుంటాను. మోడీ గారి మరి గుడికి సంబంధించిన విషయాలు గుడికి సంబంధించిన దేవాలయాలకు క్లారిటీ ఇచ్చారు. మరి పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, వాటి గురించి పెద్దగా ప్రయత్నాలు చేస్తుందిగా పోరాటాలు చేస్తుందిగా లేకపోతే తీసుకుంటుందిగా అనిపించడం లేదు. కనీసం వార్త కూడా చూపించలేదు. సోషల్ మీడియాలో ఒక ప్రశ్న అలాగే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం వస్తుంది, వాళ్ళు అల్పం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే దేశ జనాభాలో హిందూ శాతం ఎక్కువగా ఉంది. సో ఇతను సుధాగా హిందువుడు కాబట్టి డెఫినెట్గా అతనికి ఆ యొక్క ఆ భావజాలాలే ఉంటాయి ఎక్కువగా. కాబట్టి మిగతా ఏంటి మైనార్టీ వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించింది కూడా ఏది చేసుకున్నా ఈయన అడ్డు చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే అతనికి ఎంతో కొంత మైండ్లో కొంచెం ఇది ఉంటుంది కాబట్టి ఒక హిందూకి సంబంధించిన అతను కాబట్టి ఆ యొక్క మిగతా మతాలకు సంబంధించి కానీ మిగతా దేవుళ్ళ గురించి కానీ అతనికి అవగాహన లేకపోవచ్చు. రెండోది ఆ దిశగా మిగతా నాయకులు తక్కువ మంది ఉండటం వల్ల కూడా ఆ దిశగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళకపోవటం కారణం నేను అనుకుంటున్నాను. అత్యంత ప్రతిష్టంగా అత్యంత భద్రతా వలయంలో అత్యంత కోటాది రూపాయలు ఖర్చు పెట్టి అంటే మనం అడిగి మన ప్రజాప్రతినిధులు
మాట్లాడుకుంటారు వారి పద్ధతులు కనిపిస్తుంది. మన ప్రజాధనాన్ని వారు మన ప్రజల సంస్థల గురించి ఆలోచిస్తారు. ఈ పోరాటాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భద్రతల ఈ చెప్పింది కరెక్టే కానీ ఒక ప్రధానమంత్రికి సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సైంటిఫిక్ గా కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఇదివరకంటే కత్తులు కటార్లు లేకపోతే గన్స్ ఉండేవి. ఇప్పుడు ఒక మనిషిని చంపాలి లేకపోతే ఒక ఎవరికన్నా ఏదైనా చేయాలి ఆన్ చేయాలనుకున్నప్పుడు రకరకాల వేస్ ఉన్నాయి. సో దాన్ని ఎప్పుడైతే టెక్నికల్ గా సైంటిఫిక్ గా డెవలప్ అయిందో ప్రతి దేశం కూడా ఆ రక్షణ వ్యవస్థ కూడా ఆ దిశగా ప్రొటెక్షన్ చేయవలసిన అవసరం ఉంది. రెండోది అంతకుముందు ఇందిరాగాంధీ చూసాం ఒక ఇన్సిడెంట్, అలాగే రాజీవ్ గాంధీ చూసాం. సో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక దేశ ప్రధానికి మరి అటువంటి భద్రత లేకపోతే రేపొద్దున ఏదైనా జరిగితే ఏదైనా అసాంఘిక శక్తులు అతనికి ఏమైనా హాని తలపెడితే మరి ఆటోమేటిక్గా ఈ భారతదేశంలో రక్షణ లేదు అని ఒక ఇండికేషన్, క్లియర్ ఇండికేషన్ ప్రపంచ దేశానికి అది వెళ్తుంది. సో దానివల్ల చాలా ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే వేరే దేశాల వాళ్ళు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వాళ్ళు భారతదేశంలో వ్యాపారం చేయటం కానీ లేకపోతే స్థిర నివాసం ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక ప్రధానమంత్రికి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటువంటి రక్షణ వ్యవస్థ సరిగా లేదు అనేది కనుక నెగిటివ్ వేలో కనుక వెళ్ళగలిగితే అది చాలా ప్రమాదం, దేశానికి చాలా ప్రమాదం, ప్రధానమంత్రికి దేశానికి ప్రమాదం. అటువంటి పరిస్థితులు జరగకూడదని ఉద్దేశం అయితే అటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయటం, ఒక పటిష్టమైన భద్రత, ఒక దేశ ప్రధాన్నే కాపాడుకోలేని వ్యవస్థ మిగతా వాళ్ళు ఒక సాధారణ పౌరునికి మిగతా వాళ్ళకి ఎలాగ కల్పిస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది ప్రపంచ దేశాలకి. దేశ ప్రధాని దేశ ప్రప్రథమ వ్యక్తి మన రాష్ట్రపతి వస్తారు. మరి రాష్ట్రపతి గారు కూడా అంత సెక్యూరిటీ లేదు, మరి ప్రధానమంత్రి గారికి ఎక్కువ సంస్కృతున్నారు అన్న వ్యాఖ్య అంటే రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరురాలు అయినప్పుడు కూడా రాష్ట్రపతి అనేది ఎక్కువగా పబ్లిక్ లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఏమి కాదు. సో ఆయన ఎక్కువ రాష్ట్రపతి గారు ఎప్పుడు కూడా ఎక్కువగా పర్యటించడం కానీ ప్రజల్లో ఉండటం కానీ జరగదు. దానికి ప్రోటోకాల్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆయన కూడా ఉంటుంది, భద్రత కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రికి ఎలా ఉంటుందో ఆయన కూడా అలాగే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి ప్రజల్లోకి వెళ్ళటం, అలాగే మీటింగ్స్ లో పాల్గొనడం, అలాగే ఆ దేశం అంతా పర్యటించడం, ఇలా దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఏదైనా జరగొచ్చని ఉద్దేశంతో భద్రత ఎక్కువగా ఉండొచ్చు. రెండోది ఏంటంటే ప్రతిదీ కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది లాండ్ ఇవన్నీ కంట్రోల్ అక్కడ కేంద్ర హోంమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా రాష్ట్రపతి కూడా ఎక్కువ ఉంటుంది, తక్కువేమో కాదు, ఎక్కువే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది కనిపించింది, ఇది కనిపిస్తుంది అంతే ప్రజల్లో. అంతే. అదేవిధంగా ఇప్పుడు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ కూడా ప్రధానమంత్రి ఆయన ఆదేశాల మేరకు నడుపుతుంటారు. మరి అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు మోదీ గారు వెళ్ళడానికి ముందు ఆ రాష్ట్రానికి ఈడీ వెళ్తుంది, అక్కడ ఈడీ దాడులు జరుగుతుంది, ఆ తర్వాత మోడీ గారు ఎంటర్ అవుతుంది. ఈ సినారీ ఎలా తీసుకొస్తున్నారు అంటే ఒకటండి, ఇప్పుడు అలాగే చూడాలని ఏమీ లేదు. కారణం ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి, కొన్ని ఫైనాన్షియల్ ఏజెన్సీస్ ఉంటాయి, కొన్ని క్రైమ్కి సంబంధించి ఈడీ ఉంది, ఇవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్లు వాళ్ళు రోజువారీ పనే అది. ఏ రాష్ట్రాల్లో ఎవరెవరున్నా అన్ని కూడా చాలా క్లియర్గా చాలా క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మీడియా సంస్థల్లో వచ్చి ప్రసార సాధనాల ద్వారా వచ్చి ఐటమ్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ సోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా వైడ్గా ఉంటుంది. ఆ సోర్స్ ప్రకారం వాళ్ళు చూస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ కూడా వాళ్ళు దాడులు చేయటం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తాడు, అలాగే వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. దానికి దీనికి పోల్చవలసిన అవసరం లేదు. నిజంగా అలా అనుకుంటే
అది వెళ్ళిన తర్వాతే ప్రధానమంత్రి వెళ్ళాలని ఉంటుంది. అదేమన్నా సెక్యూరిటీ రీజన్ కాదు కదా. అక్కడికి వెళ్ళి నా సెక్యూరిటీ క్లియర్ అయిన తర్వాత నేను వస్తానంటాను కాదు కదా. ఈ ఫైనాన్షియల్కి సంబంధించింది దాడులు, ఫైనాన్షియల్గా దానికి సంబంధించి వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టడం కానీ, లేకపోతే ఒక తక్కువ టైంలోనే వాళ్ళు వేల కోట్లకి అధిపతి అవ్వటం కానీ, రకరకాల ఇవన్నీ వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళ టైంని బట్టి, వాళ్ళకు ఉన్న షెడ్యూల్ని బట్టి, అక్కడ ఆ స్టేట్లో ఉన్న ఆ మ్యాన్ పవర్ని బట్టి వాళ్ళు మూవ్ అవుతుంది జరుగుతుంది. సో దానికి దీనికి సంబంధం లేదు. అంటే కొన్ని కొన్ని రాజకీయ నాయకులు ముందు మోడీ కన్నా ముందు ఈడీ వెళ్తుంది, ఈడీ తర్వాత మోడీ వెళ్తారంటే అంతే అనుకుండొచ్చు, కానీ దానికి దీనికి రిలేషన్ ఏమీ లేదు. మరి ప్రధాన హయాంలోనే కొన్ని జరగడం మనం చూసామండి. మానిటైజేషన్, డిమానిటైజేషన్, ప్లస్ మళ్ళీ ప్రైవేటైజేషన్, ఈ పదాన్ని వాడడం జరుగుతుంది. ఈ పదాల మీద పథకాలు కూడా రక్షించడం జరుగుతుంది. కానీ కొన్ని కొంత వ్యతిరేకత ఎదుర్కోవడం జరుగుతుంది. సో మరి దీని సమస్య ఎలా తీసుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ ఏమైందంటే అండి, ఇది గవర్నమెంట్ సంస్థలుగా చాలా లాభాలతో వచ్చిన బిఎస్ఎన్ఎల్ కానీ, చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఎల్ఐసి కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్ గవర్నమెంట్ కాకపోయినప్పుడు కూడా కార్పొరేషన్ పద్ధతిలో నడుస్తూ ఉన్నాయి. ఇది వేల కోట్లు లాభాలతో ఉన్నాయి ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే వీటిని అజమాయిష్ చేయటం కానీ, రెండోది కొంతమంది బడాబాబులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీటి మీద కన్నేస్తూ ఉంటారు. సో ఈ లాభాలు ఉన్నాయి కదా, మనం టేక్ ఓవర్ చేస్తే మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి తక్కువలో మనం తీసుకోగలుగుతాం, అలాగే ప్రధానమంత్రి గారు తెలుసు, వేరే ఈ రకంగా కొంత లాబింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ సో అటువంటి లాబింగ్కి గవర్నమెంట్ ఏది కూడా తల అవ్వదు, బెండ్ అవ్వదు కూడా. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి కొన్ని లక్షల కోట్లు అవసరం పడుతూ ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో పలానా సంస్థను అమ్మేస్తే ఈ 1,00,000 కోట్లు వస్తే 2 లక్షలు 2 లక్షల కోట్లు వస్తాయి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచన వస్తుంది. సో అటువంటి వచ్చినప్పుడు ఆ ఆలోచన కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేసేకంటే ప్రభుత్వ పరంగా కూడా చాలా ఇన్స్టిట్యూట్లు ఉండాలి. ఉంటేనే దానిలో రేపన్న నాడు ఏది జరిగినా అది గవర్నమెంట్ మీద కంట్రోల్ ఉంటుంది, గవర్నమెంట్కి కంట్రోల్ ఉంటుంది. అంతేగాని ప్రైవేటు వాళ్ళకి ఇవన్నీ అప్పచెప్పేస్తే డబ్బులు వస్తాయి, సో అవన్నీ ఖర్చు అయిపోతాయి. రెండోది రేపు తర్వాత వచ్చిన గవర్నమెంట్కి ఎటువంటి ప్రభుత్వ ఆస్తులు కానీ, ప్రభుత్వ సెక్టార్స్ కానీ లేకుండా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అంతా కూడా ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు చెప్పినట్టే వినాలి. దానివల్ల ప్రజలు కూడా ఆ సౌకర్యాల విషయంలో కానీ, లేకపోతే ఫైనాన్షియల్ కానీ చాలా బర్డెన్ పడుతుంది. అలాగే మీరు అన్నట్టుగా కొన్ని సంస్థల్ని అమ్మాయిలు, అలాగే విశాఖ ఉక్కు కానీ, లేదా కొన్ని ఇన్స్టిట్యూట్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అది నేను అనుకోవటం, ఆ విశాఖ ఉక్కు కూడా ఎంతో సాధించి ఎంతో మంది అమరులై అది సాధించుకున్నది. విశాఖ ఉక్కు ఆంధ్రలో అన్నట్టుగా ఆ రోజున పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగింది. అలాగే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది నష్టాల్లో ఉందనో, లేకపోతే నాకు తెలుసున్న ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు అతనికి ఇచ్చేద్దామనే ఉద్దేశం కాకుండా, అది ప్రభుత్వ పరంగానే ప్రభుత్వం వేల కోట్లు నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ అది గవర్నమెంట్ ఆస్తిగానే ఉంచి దాన్ని ఇంకా సమర్థవంతమైన వ్యక్తులకి ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సరైన ఒక టీంని ఏర్పాటు చేసి దానికి తీసుకెళ్తే మిగతా అనేక ప్రైవేట్ కంపెనీలకు లాభం వస్తుంది, గవర్నమెంట్ కంపెనీకి నష్టం వస్తుంది. కారణం ఏంటంటే ఈ ప్రైవేట్ గవర్నమెంట్ అధికారులు వాళ్ళు సక్రమంగా వాళ్ళ యొక్క విధుల్ని నిర్వర్తించకపోవడమే దానికి కారణం. సో దానివల్ల ఏమవుతుందంటే మాటికి స్ట్రైకులన్నీ అదని ఇదని చేసరికి ఇది గవర్నమెంట్ కూడా కొంత ఎడెక్ కింద ఉంటుందన్నమాట. ఆ యొక్క మళ్ళీ దాని చర్చలు పిలవటం, వాడిని రాజీ చేయటం, ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లో ఒక పార్ట్. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇవన్నీ ఎందుకు హెడేక్స్, ప్రైవేట్ కంపెనీస్ మనకి ఇలాంటివన్నీ ఉండవు కదని ఒక్కొక్కటి చాలా వరకు ఈ మోడీ గవర్నమెంట్లో చాలా వరకు ప్రైవేటైజేషన్ చేశారు. కానీ అటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఈసారి గెలిచిన తర్వాత రాజకీయంగా పరిణామాలు మనం చూసుకోవాలి. ఒకసారి సో మళ్ళీ అంటే పోటీ సంస్థలు ఏర్పడిన తర్వాత అందులో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా ప్రధానమంత్రి గారు అందులో 1-2 హామీలు, ఒక హామీ జగన్నాథ్ ఆలయాలు వ్యవహారం చేస్తారు. రెండోది బండా జగన్నాథ్ గారు తీసుకుని ఇదే తప్పు
గడిచిన ఏళ్లలో గడిచిన 5 ఇది మీరు దేవాలయాలకు సంబంధించింది అంటున్నారా, హిందూ మతానికి సంబంధించి అంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే హామీ ఇచ్చారో ఆ మేనిఫెస్టోని ఒరిజినల్ ఎలక్షన్ ఈ ఏడాది గెలిచిన తర్వాత అంతకుముందు గెలిచారు, అంతకుముందు గెలిచారు కానీ అప్పుడు కూడా మేనిఫెస్టో అంశాన్ని వెంటనే పట్టించుకున్న దాఖలు ఇప్పుడు మాత్రం ఇది పట్టిస్తున్నారు. ఇది పట్టించుకొని ఇలాగే ముందుకు వెళ్తుందా, ఏం జరుగుతుంది? సో దీనికి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకుండా ఒకసారి గెలిచింది, మరి రెండోసారి ఓడిపోవాలి, మళ్ళీ రెండోసారి కూడా గెలిచింది, మళ్ళీ మూడోసారి గెలిచింది. మరి మేనిఫెస్టోలో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలు ఏ రకంగా ఓట్లేసి గెలిపించినట్టు? ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎక్కువ పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. ఈవీఎంలలో కొన్ని లోపాలు చేశారు. వీళ్ళ హయాంలోనే ఒక క్యాంప్ జరిగాయి, రిమోట్ కంట్రోల్ చేశారు, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఒకవేళ ఆ రకంగా వచ్చారని అనుకుంటున్నారు. సో టెక్నికల్ గా అంత ఈజీ కాదు. నిజంగా అదే నిజం అనుకోండి, అదే నిజం అనుకుంటే ఇంతకాలం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ఆ ఫస్ట్ 5 years లోనే దానికి సంబంధించిందన్నీ కూడా టెక్నికల్ గా చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన ఇండియాలో. వాళ్ళందరూ సమక్షంలోనే దీన్ని అసలు ట్యాపరింగ్ చేయడానికి అవకాశం, ఈవీఎంని ట్యాపరింగ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా చేయొచ్చు. మరి ఎందుకు చేయలేదు అంటే, ఒకరు గెలిస్తే ఒక రకంగా, ఇంకొకరు గెలిస్తే ఓడిపోతే ఇంకొక రకం ఆలోచన విధానం కరెక్ట్ కాదు. అసలు అది ఆ యొక్క మిషన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అది ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, దీని మీద వీళ్ళు స్టడీ చేయాలి. స్టడీ చేసి దాన్ని ఆ దిశగా కనుక వాళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీలు కూర్చుని ఇది ఈవీఎంలు వాడదామా, లేదంటే కనుక చాలా దేశాల్లో పేపర్ బ్యాలెట్ ఉంది, అలా ఈవెన్ అమెరికాలో కూడా అలాగే ఉంది. సో అదే విధానం కొనసాగించవచ్చు. ఇప్పుడు మోడీ ఇష్టానుసారంగా ఈవీఎంలే కావాలి అని ఉండదు కదా. ఇప్పుడు ప్రజలందరూ తిరగబడితే, రాజకీయ పార్టీలు తిరగబడితే పాత విధానానికి వస్తాం, దాంట్లో తప్పే ఉంది. ఇతర దేశాలు కానీ ఇతర ప్రముఖ దేశాలు కానీ ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. అయినా సరే ఈ ప్రభుత్వం అంటే రేపొద్దున ఇంకొక అలాగే ఇప్పుడు ఈవీఎంలో ఒకప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్, అంతకుముందు కూడా ఏపీలో కూడా ఏదో గవర్నమెంట్ వచ్చింది, దానివల్ల వచ్చింది, ఎక్కువ సీట్లు వచ్చినాయి అని అనుకున్నారు. మరి తర్వాత ఏమో అధికారం పోయింది, ఇంకొక పార్టీ వచ్చింది, కూటమి వచ్చింది. సో అలాగే చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు రావచ్చు కదా. ఇటువంటి ఇది ఈవీఎం కరెక్ట్గా పని చేయదు అని ఎటువంటి ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి ఇది లేదు, విట్నెస్ లేదు. సో లేనప్పుడు ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వేరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరు. అది ఏంటంటే ఇండిపెండెంట్ ఏజెన్సీ. సో వీళ్ళ మాట వీళ్ళ ఒత్తిడికి తలగోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఇదంతా ఒక సెటప్ కాదు, ఒక మిషన్ కాదు దీన్ని ట్యాపరింగ్ చేయడానికి. కొన్ని లక్షలు ఉంటాయి, లక్షల్లో ఉన్నదానికి అంత ఇదిగా ఎవరు ఇచ్చేస్తారు. రెండోది, ఒక మనిషికి పని కాదు ఇది. కొన్ని మ్యాన్ పవర్, కొన్ని వేల మంది అవసరం పడతారు నిజంగా ట్యాపరింగ్ చేయాలంటే. సో అటువంటిది ఇవాళ రేపైనా అది బయటకు వస్తున్న అవకాశం ఉంటుంది, అది మీరు వాస్తవం అయితే. సో అది వాస్తవం కాదు, నిజంగా అది వాస్తవం అయి ఉంటే కనుక వీళ్ళందరూ జైలుకి వెళ్తారు. ప్రధానమంత్రి కావచ్చు, ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వచ్చు, రేపు పొద్దున్న అది ట్యాంపరింగ్ ఆ మిషన్లను వీళ్ళ కంట్రోల్ ఉంటుంది. రేపు పొద్దున్న వేరే వచ్చిన గవర్నమెంట్ దాంట్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. దాని యొక్క ఇది అసలు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, దీన్ని ఏమైనా ట్యాపింగ్ చేయడానికి ఉందా లేదని వాళ్ళు ఆటోమేటిక్గా నిజంగా చేశారు అని రుజువైనప్పుడు రేపొద్దున వాళ్ళు రూలింగ్ ఉన్నప్పుడు, ఇతను మాజీగా ఉన్నప్పుడు డెఫినెట్గా చట్టాలు వాటి పని అవి చేసుకుంటూ బ్యాంకింగ్ రంగంలో కొన్ని చాలా లోపాలు ఉన్నాయి. ఈ లోపల ప్రతి సంవత్సరం ఏం చేస్తాను, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు మొండి బకాయిల కింద ఉంటాయి అన్నమాట. ఇది ఇలా పోతూ ఉంటే వాళ్ళు ఇది నిర్వహించడం, దీని గురించి ఫాలోఅప్ చేయటమే ఆ యొక్క బ్యాంకింగ్ రంగం ఆ పనే సరిపోతుందట. కొత్తగా లోన్లు ఇవ్వటం కానీ, ఈ రికవరీ చేయటం కానీ, ఈ పని ఏమి ఉండదు. పాత బాకీలు వసూలు చేయండి, అవి వసూలు కావు, వీళ్ళు కొత్త ఇవ్వలేరు. అటువంటి వ్యవస్థ, అటువంటి అలా మొండి బాకీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అది మాఫీ చేస్తూ ఉంటారు. ఇది ఒక రైతు కానీ లేదా ఒక చిన్న బిజినెస్ మ్యాన్ కానీ తీసుకుంటే లక్షల్లో తీసుకుంటాడు లోను. వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్
వాళ్ళు ఏం చేస్తారు, వేల కోట్లు లక్షల కోట్లు తీసుకుంటారు, లోనే లక్షల కోట్లు తీసుకుంటారు. వాళ్ళ వ్యాపారాలు కూడా లక్షల కోట్లలో ఉంటుంది వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ కానీ. సో అలాంటి వాళ్ళకే బ్యాంకులు కూడా ఏంటంటే లోన్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంకొకటి వాళ్ళకి ప్రధానమంత్రి స్థాయి కానీ పెద్ద పెద్ద మంత్రులతోటి వీళ్ళకి సంబంధాలు ఉంటాయి, సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ కూడా వీళ్ళు ఏ రాజకీయ పార్టీ వచ్చి అధికారంలో వచ్చినప్పుడు కూడా వీళ్ళ అండదండలు కంపల్సరీ కావాలి. చాలా వరకు ఒక 40% భారతదేశం కూడా వీళ్ళ మీదే, వీళ్ళు చేసే వ్యాపారాల మీద కానీ వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి వీళ్ళు లేకపోతే చాలా వరకు ఒక ప్రముఖంగా ఒక వాణిజ్యం అనేది ఆగిపోతుందేమన్నంత ఇదిగా వాళ్ళంత అంత అన్ని రకాలుగా వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు కాదలేని పరిస్థితి. చర్చ అక్కడి నుంచి నిన్న కూడా ఒక చర్చ కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యే అనేది మోడీ గారు మాకు అన్యాయం చేస్తారు, మేము ఇంటర్వ్యూకి వెళ్ళాం అంటే ఒక వ్యాఖ్య చేసింది. సో ఎలా తీసుకుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ యొక్క వాదన మేరకు మందరి డిమాండ్ మేరకు ఏపీ బదిలించాను ఓకే తీరా ఎమ్మెల్యే నాయకులు మాకు అన్యాయం చేశారు, మోడీ గారు చేసిన న్యాయం కాదని ఎలా అంటే నేను అనుకోవటం వీళ్ళకే అవగాహన లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నాయకునికి ఒక నాయకుడు, మీరే అన్నారు, ఒక నాయకుడేమో మాకు మోడీ గారే చేశారు, మంచి చేశారు, వర్గీకరణ చేశారు అంటారు. ఇంకొక నాయకుడేమో లేదు మాకు ఈయన వల్ల నష్టం జరిగింది, లాభం జరగలేదంటే. అంటే ఈ నాయకుల్లోనే ఆలోచన విధానం కానీ లేదా వాళ్ళ యొక్క స్వలాభ ప్రాక్టీస్ గురించి కానీ వీళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి అనేది ఎక్కడైనా మంచిగానే ఉంటుంది, చెడుగా ఎందుకుంటుంది? ఒక డైమండ్ ప్రపంచ దేశాలు ఎక్కడికైనా డైమండ్ కింద ఉంటుంది తప్ప అది ఒక రాయి కింద ఉండదు. సో ఈ నాయకులకి దానివల్ల ఒక పూర్తిగా అవగాహన లేకపోవటం కావచ్చు, లేదంటే అది ప్రధానమంత్రి స్థాయిలో లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేశారంటే దాని మీద కమిటీ వేసి ఉంటారు. అది నలుగురికి ప్రతిదీ కూడా అందరికీ అందుబాటులో ఉన్న ఆమోగ్యం అవుతుందనేది నేను అయితే భావించనండి. ఏ మంచి పని చేసినప్పుడు కూడా 10 మందికి 100 మందికి అది మంచిగా కనిపించకపోవచ్చు. దీంట్లో మళ్ళీ రాజకీయ రంగులు పూలుకుని రకరకాలుగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచన సరళిని బట్టి, మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సో దానివల్ల ఆ మంచిని కూడా కొంతమందికి మంచిగా కనిపించవచ్చు, కొంతమందికి మంచిగా కనిపించకపోవచ్చు. ఇంకొకటి కొంతమందికి 100కి 100% బాగుందని అనిపించవచ్చు, కొంతమందికి ఏమో ఒక 50% 60% ఉంది, లేకపోతే వేరే వాళ్ళకి ఇంకా బాగా చేసినామో అని ఉంటుంది. అయితే గతంలో కన్నా మనం ఆలోచించవలసింది గతంలో కన్నా ఇప్పుడు బెటరా కాదా, మంచి జరిగిందా లేదా, ఆ రకంగా చూసుకోవాలి. ఇంకా ఏమైనా నాయకులకి అభిప్రాయ భేదాలు లేకపోతే మాకు పూర్తిగా న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు ఆ దిశగా వాళ్ళు ఉద్యమించాలి, అది నెరవేర్చుకోవాలి. చాలా వరకు ఈ యాక్చువల్ ఇది చెప్పాలంటే మోడీ ఇమేజ్ బ్రాండ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఆయన ఏంటంటే పని చేసినా చేయకపోయినప్పుడు కూడా అతనికి అందరికి అందుబాటులో ఉండటం. ఇంకొకటి ఏంటంటే ఆయన మాట తీరు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండటం జరుగుతుంది. కొన్ని విషయాల్లో నేను కూడా అపోజ్ చేస్తాను. కారణం ఏంటంటే రైల్వేకి సంబంధించింది, సీనియర్ సిటిజన్కి సంబంధించింది కన్సెషన్ ఇప్పటి నుంచో ఉంది. సో అది కరోనాని వంకపెట్టి ఆయన దాన్ని తొలగించడం జరిగింది. ఈ రోజుకు కూడా ఇదిగో అదిగో అంటారు, ఈ రోజు కూడా దాన్ని జీవో పాస్ చేయలేదు. అలాగే జర్నలిస్టులు అంటే నిజంగా ఒక మిడిల్ క్లాసు వాగానే ఉంటారు తప్ప ఏ జర్నలిస్టులు కూడా కోటాను కోట్లకి అధిపతిగా ఎవరో మేనేజ్మెంట్ వాళ్ళు ఏంటంటే అది ఒక వ్యాపార సంస్థగా ఉంది కాబట్టి ఆ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే అయి ఉండొచ్చు, కోట్లకి పడగలిస్తే ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఎంతో కొంత రిలీఫ్గా ఉండేది ఒక ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు. సో అది కూడా తొలగించడం, ఈ రోజు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది అది కూడా ఒకసారి ఆయన కూడా ఆలోచించాలి. సో వేల కోట్లు లక్షల కోట్లు అనేక సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ రైల్వే వ్యవస్థ కూడా గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుంది. వీళ్ళకి ఏదైతే బెనిఫిట్ పొందారో ఆ కాంపెన్సేషన్ కూడా గవర్నమెంట్ ఫిల్ చేస్తుంది. కానీ మరి పూర్తిగా కమర్షియల్గా అది కూడా ప్రైవేట్ సంస్థ కిందే ఆ మోడీ గారు ఆలోచించారేమో తెలియదు. కానీ వీళ్ళందరికీ ఎన్ని కట్ చేస్తే బెనిఫిట్స్
ఈ రైల్వేస్ ఇంకా ఎక్కువ వేల కోట్ల లక్షల కోట్ల లాభాలు వస్తాయి అని ఒక ప్రైవేట్ సంస్థగా ఆలోచించారు. మిగతా అనేక సంక్షేమ పథకాలు ఫ్రీగా రేషన్ బియ్యం ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇదొకటి కూడా ఆపి చేయకుండా అలాగే చాలా కాలం పెండింగ్లో ఉండటం కూడా అది అంత సబబు కాదు. దీన్ని కూడా తొందరలోనే ఆయన జీవో ద్వారా ఈ యొక్క ఫెసిలిటీస్ని కూడా కంటిన్యూ చేస్తారు నేను అనుకుంటున్నాను. రేషన్ గురించి అని చెప్పి మరి ఇంకొక ప్రశ్నతో ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా ఆహార భద్రతకు సంబంధించిన పూర్తి వ్యవస్థను నడుపుతారు. సో ఇలా రేషన్ పద్ధతి నడవట్లేదు. సో ప్రతి ప్రభుత్వం కూడా రేషన్ పద్ధతిలోనే రేషన్ అనేది నియమిత పరిమిత అర్థం. కానీ ఆహార భద్రత మాత్రం ఏ ప్రభుత్వం జరగలేదు. దానికి సంబంధించిన సిస్టమ్ కూడా మెకానిజం కూడా ఏదో వాళ్ళు అడుగుతున్నారు పెడుతున్నారు. అన్నం రేషన్ అంటే రేషన్ షాప్ నుంచి రేషన్ తీసుకోవడం అనేది మన భారతదేశం యొక్క వెనకబడితనంగా అనుకోవడం ద్వారా ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆహార భద్రత వ్యవస్థను మన ప్రభుత్వం ఎందుకంటే అమలు చేయలేకపోతున్నారు. అంతేదండి, మీరు అన్న దాంట్లో అది వాస్తవం లేదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఉంది, ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రజలు దాన్ని వినియోగించడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు చాలా మంది భారతదేశంలో కనీసం ఒక 85-90% పేదరికంలో ఉన్నారు, 10% అప్ లెవెల్లో ఉన్నారు. మిగతా అప్పర్ మిడిల్ క్లాస్గా ఉన్నారు. వాళ్ళకి కుటుంబంలో ఒక 5-6 మంది ఉంటారు. 5-6 మందిలో పూర్తిగా కుటుంబాన్ని సాగనివ్వాలంటే చాలా కష్టం. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అటువంటి రిలీఫ్ ఉంది, ఫెసిలిటీ ఉన్నప్పుడు దాన్ని నిజంగా ఉపయోగించుకోవడం తప్పేమీ లేదు. ఇంకొకటి ఏంటంటే ఎఫ్సిఐ దగ్గర కనీసం లక్షల టన్నులు అది స్టోరేజ్ అయిపోయి ఉంది. అది ఎవరికైనా అమ్మితే ప్రపంచ దేశాలకు కానీ లేకపోతే దేశంలో అమ్మినా కానీ అది ఎవరు కొనుక్కోలేని పరిస్థితి. అందుకనే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదివరకు రూపాయో కిలో బియ్యం లేదా ₹2 కిలో బియ్యాన్ని రేషన్ షాప్లో కూడా కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు ఫ్రీగానే ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఆ రైస్ కూడా క్వాలిటీ లేని రైస్, అది ఎక్కడ అమ్మినప్పుడు కూడా అది ఎవరు కొనలేని స్థితి. ఏమైనా చేయాలంటే సముద్రంలో కలిపేయాలి. సో దాన్ని ఇప్పుడు ప్రజలకి ఇవ్వడంలో తప్పే ఉంది. వాళ్ళు కొంతమంది వినియోగించుకున్న వాళ్ళు వినియోగించుకుంటారు, లేని వాళ్ళు ఆల్టర్నేటివ్ ఏదో చేసుకుంటారు. అది గవర్నమెంట్ దగ్గర ఎక్కడో పడి ఉండి ఏదో సముద్రంలో పడేసే కంటే వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం తప్పే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా మనం చూసినట్లయితే మోడీ గారి యొక్క ప్రభుత్వం వ్యాఖ్య అదేవిధంగా ఆరక్షణ అంశం అసంతృప్తి వాదంలో ఉన్న వారిని సంతృప్తిపరచుకుంటూ మరి అతివాదంగా ఉన్న ప్రతిపక్షాల వారిని కూడా మరి మిగవాదంగా మార్చుకుంటూ దేశ రాజకీయాన్ని సరిచేసుకుంటూ ముందుకు వచ్చిన ఈ విధంగా కొనసాగితే మరి రానున్న కాలంలో కూడా